హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్తో ముందుకు వచ్చాను. ఎందుకని బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్సే అని ఎవ్రీ టైం అంటున్నాను అంటే, మన ఛానల్లో ఎస్పెషల్లీ బీడ్స్ కలెక్షన్సే హైలైట్గా ఉంటాయి. మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కూడా బీడ్స్ కలెక్షన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. దానికోసం నేను ఎస్పెషల్లీ అవే ఎక్కువగా తీసుకొని వస్తూ ఉంటాను. ప్రీమియం క్వాలిటీ, నార్మల్ మ్యాట్ ఫినిష్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. బట్ ఎందుకని నేను వాటిని ప్రిఫర్ చేయడం లేదంటే, అవి అన్నీ మీకు ఆన్లైన్లో ఆల్రెడీ దొరుకుతున్నాయి. ప్లస్ ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలి, ఇప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయి అనే దాని మీద నేను మీకు వీడియోస్ అనేవి ప్రిఫర్ చేసి సెలెక్టెడ్ చేసి మరీ తీసుకొని వస్తున్నాను. దానికోసం నా ఎఫర్ట్స్ కోసం ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అప్పుడే నేను ఏమైనా ఆఫర్ ప్రైజెస్ మీకు పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ టైం మనం ఆఫర్ సేల్స్ అనేవి రన్ చేస్తూనే ఉంటాము. సో ఈ మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందండి వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరక. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. సో దానికోసం కుదరలేదు. ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకటి అబ్జర్వ్ చేస్తే, నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కానీ దీనికి కమ్యూనిటీ గ్రూప్ ఉందండి ఈ నెంబర్కి. మీరు దాంట్లో జాయిన్ అయినా కానీ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు కొత్త కొత్త కలెక్షన్స్, డే బై డే వచ్చే ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కావాలి అనుకుంటే కంపల్సరీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి, గ్రూప్లో జాయిన్ చేయమని అడగండి. నేను కంపల్సరీ మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా అండి? అప్పుడైతే మీకు ప్రైజెస్తో పాటు దాంట్లో అప్డేట్ ఉంటాయి కాబట్టి మీకు సెలెక్టెడ్గా చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా నేను ఏదైతే వాయిస్ చెప్తున్నానో అది వింటే మీకు అర్థమవుతుందండి. మీరు వినకుండా డైరెక్ట్ ప్రైజెస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేస్తున్నారు. అదొక్కటే నేను ఏదైతే చెప్తున్నానో అది వింటే మీకు అది కస్టమైజేషన్ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. కొన్ని ఐటమ్స్ వరకే కస్టమైజేషన్ ఉందండి, కొన్నిటికి లేవు. ఏ ఐటమ్స్కి ఉంటుంది, ఏ ఐటమ్స్కి లేదు అనేది నేను వీడియో చెప్పేటప్పుడు మీరు వింటే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, పైన మీకు స్లాంట్ లైన్లో రాసింది కదా పల్స్కి సంబంధించి, అటువంటిది ఏదైనా మ్యాటర్ ఉండేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి వరకే మీకు మేకింగ్ ఐటమ్స్. వాటికి కొంచెం టైం కూడా పడుతుంది, మనం మేక్ చేసి పంపించాలి. ఓన్లీ శాంపుల్ పీస్ వరకే మనకి రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమన్నా ఉంటే మేము పంపించగలుగుతాం, మీకు ఏదైనా కస్టమైజేషన్ ఉంటే. బట్ నాన్ కస్టమైజేషన్ ఐటమ్స్ ఉంటాయి, అవి మేకింగ్ చేయబడవండి. ఆల్రెడీ చేసి సెలెక్టెడ్గా తెచ్చుంటాం కొంత బల్క్ క్వాంటిటీ. దాంట్లో నుంచి మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మీకు కొరియర్ చేయబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది తెలియకపోతే ఒకసారి చెప్తాను వినండి. ఏం లేదు, మీకు ఏ ఐటమ్ అయితే నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. ఆ స్క్రీన్ షాట్ తీసిన దాన్ని నాకు వాట్సాప్, అక్కడ నెంబర్ ఉంది కదండి, అది వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి పంపించి అది అవైలబిలిటీ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి. అవైలబిలిటీ ఉంది అంటేనే పేమెంట్ చేయండి. అది కూడా అవైలబిలిటీ అడిగిన వెంటనే పేమెంట్ చేయండి. మీరు అవైలబిలిటీ అడిగిన 1 అవర్ తర్వాత పేమెంట్ చేసినా కానీ ఐటమ్ ఉంటుందని గ్యారంటీ లేదండి. దానికోసం చెప్తున్నాను, అవైలబిలిటీ అడిగిన వెంటనే బుకింగ్ చేసుకోండి. కొన్నిసార్లు నేనే అమౌంట్ మళ్ళీ రీఫండ్ ఇవ్వాల్సి వచ్చింది మీకు. ఇటువంటివి సిచ్యువేషన్స్ జరగకుండా మీరు నాకు అమౌంట్ వేసి నేను మీకు అమౌంట్ వేసి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఉంటుందనే ముందే చెప్తున్నాను. ఓకేనా అండి? వన్స్ మీరు ఆర్డర్ పేమెంట్ చేసేసిన తర్వాత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేయకపోతే ఐటమ్ అనేది బుక్ అవ్వదు. ఎందుకంటే అవైలబిలిటీ అడిగే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళల్లో కొంతమంది వరకే కదా మనీ పే చేస్తారు. సో మనీ పే చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఏ మొబైల్ నుంచి, ఏ అకౌంట్ నుంచి అమౌంట్ పే చేసినప్పటికీ నాకు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తేనే ఐటమ్ బుక్ అవుతుంది. స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత అడ్రస్ అనేది ప్రాపర్గా ఇవ్వండి. ఎందుకంటే మనకి పిన్ కోడ్, ఫోన్ నెంబరు, నేమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మీరు ఉండేటువంటి ఏరియా అనేది లొకేషన్ ప్రాపర్గా ఉంటే మీకు కొరియర్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఇన్ కేస్ అలా రాని సిచ్యువేషన్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉండాలి, అప్పుడు మీకు వాళ్ళు కాల్ చేస్తారు.
ఓకేనా. అలా మీరు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి, అడ్రస్ పిన్ కోడ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మీరున్న ఏరియా పిన్ కోడ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఒక విలేజ్, సపోజ్ విలేజ్ నేమ్ ఉందనుకోండి, అవి 2-3 నేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క విలేజ్ నేము 2-3 ఉంటాయి. సో ఎటు వెళ్ళాలి అనేది కొరియర్ డిస్టర్బ్ కాకుండా డైరెక్ట్గా మీరుండే లొకేషన్కి రావాలి అంటే పిన్ కోడ్ అనేది ప్రాపర్గా ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకొని వేయండి. నాకు పిన్ కోడ్ ప్రాబ్లం వల్ల ఒక 2 పార్సల్స్ అనేవి మిస్ అయిన సిచ్యువేషన్ కూడా జరిగింది. సో దానికోసం నేను ఇప్పుడు మళ్ళీ వీడియోలో చెప్తున్నానండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా అండి. మీకు ఐటమ్ రిసీవ్ చేసుకునేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే. ఓకేనా. నేను ముందే చెప్తున్నాను, ప్రాపర్గా అడ్రస్ ఇవ్వండి, ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా తీయండి. ఎనీ ఇష్యూస్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. ఇంకొకటి, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉండే రివ్యూస్ చెక్ చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్స్ అంటే కొంచెం డౌట్ పడుతున్నారు. దానికోసం నేను చెప్తున్నాను, రివ్యూస్ ఏమైనా ఉంటే చెక్ చేయండి. మన కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర బై చేస్తున్నారో ప్లీజ్ మీ యొక్క రివ్యూస్ మాకు కంప్లీట్గా షేర్ చేస్తే కొత్తగా ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. సో దానికోసం చెప్తున్నానండి. మీ రివ్యూస్ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ అది గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి, మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎవ్రీథింగ్ పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఒక వేలో ఒక ఐటమ్ అందరికీ ఒకే వేలో కనిపించాలని రూల్ లేదు. సో నేను మీకు ఎలా అనిపించిందో మీ హానెస్ట్ రివ్యూ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అనేది చెప్పండి. ఓకేనండి. ఇంకొకటి, ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాను. షార్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటాను. కొత్తగా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు మన ఛానల్లో దొరికినన్ని బీట్స్ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, ట్రెండింగ్ కలెక్షన్స్ కానీ ఎక్కడా కానీ దొరకవండి. సో నేను ఇవాళ నుంచి కంపల్సరీ మీకు 2 డేస్కి వన్స్, 2 డేస్కైనా కంపల్సరీ ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తాను. మీరు కంపల్సరీ మీరు సేవ్ చేసుకుంటే, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయగలిగితే నేను వీడియో పెట్టంగానే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ కొంత సరుకు తెచ్చుకొని అవి సేల్ చేసే టైప్ కాదండి. ఎందుకంటే 1 or 2 పీసెసే ఉంటాయి, అయిపోతే ఎలాగా ఇలా ఉండదు. బల్క్ క్వాంటిటీ, ఒక పీస్ ఒక ఐటెం తెచ్చామంటే బల్క్ క్వాంటిటీ ఉంటుంది. మినిమం 100 ఆర్డర్స్ ఈజీగా సేల్ చేయొచ్చు ఒక్కొక్క ఐటెం మీద. సో మీకు 3 days 4 days కూడా టైం ఉంటుంది బుక్ చేసి పెట్టిన తర్వాత, ఐటమ్ పెట్టిన తర్వాత మోస్ట్లీ. కాబట్టి ఎవరైతే ఉన్నారో, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయినా కానీ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లేదు వాట్సాప్ గ్రూప్ని ఫాలో అయినా కానీ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తాయి. నా నెంబర్ మీరు సేవ్ చేసుకున్నప్పటికీ మీకు స్టేటస్ రూపంలో నేను పెట్టేవన్నీ కూడా వస్తాయి. నేను ఎవ్రీథింగ్ స్టేటస్లో పెడతాను, గ్రూప్లో పెడతాను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే గ్రూప్లో పెడితే స్టేటస్లో చూస్తున్నాం కదా మళ్ళీ గ్రూప్లో ఎందుకు అనుకుంటున్నారు. ఒకటి అండి, స్టేటస్లో పెట్టినప్పటికీ స్టేటస్లో ప్రతి ఐటెం పక్కనే మీకు మనీ అనేది రాదు, లాస్ట్ వరకు వస్తుంది. మీరు వన్స్ స్టేటస్ 24 అవర్స్లో అప్డేట్ అది రిమూవ్ అయిపోతుంది. సో మీకు ముందు నచ్చిన జ్యువెలరీ అనేది మిస్ అయిపోతుంది. దానికోసం నేను గ్రూప్లో జాయిన్ అవ్వండి చెప్తున్నాను. ఒకవేళ మీకు గ్రూప్లో నాకు డేటా ఎక్కువైపోతుంది అనుకుంటే మీరు గ్రూప్లో డౌన్లోడ్ మీడియా అనేది నాట్ సీన్ అంటే డౌన్లోడ్ కాకుండా ఆప్షన్ ఉంటుంది. దాన్ని వెరిఫై చేసుకోండి, దాన్ని పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓన్లీ వీడియోస్ ఉంటాయి, బట్ మీ మొబైల్లోకి గ్యాలరీలోకి అనేది డౌన్లోడ్ అయితే అవ్వవు. నెక్స్ట్ మ్యూట్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు తీసి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఐటమ్స్ బై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి ఫాలో అయితే మీకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ టైంలో పెడతాము అప్డేట్స్ అనేది, ఏ టైం ఫ్రీగా ఉంటే ఆ టైంలో అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో దానికోసం మీకు డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉండాలి అంటే మీరు గ్రూప్ని మ్యూట్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు ఫాలో అప్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఓకేనా అండి.
ఇంకొకటి అండి, నేను ఏవైతే మీకు పెడతానో అవి వరకే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. వేరే కలెక్షన్స్ వాళ్ళవి ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడగద్దండి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పిక్స్ ఉంటాయి. వాటిలో సెలెక్ట్ చేసి వెతికి ఆ పిక్ యొక్క ప్రైస్ కనుక్కొని ఇలా పెట్టాలంటే మాకు చాలా టైం పడుతుంది. ప్లీజ్ అండి, ఒకరి కలెక్షన్స్ తీసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి దీని ప్రైస్ ఎంత అని అడగద్దు. మన కలెక్షన్ ప్రైజెసే మీరు అడగండి. ఎందుకంటే నేను ప్రతి ఐటెంకి ప్రైస్ మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం గ్రూప్లో కూడా ఒక కోడెడ్ జ్యువెలరీ వాటికి మాత్రమే ప్రైస్ ఇవ్వను. అవి కోడెడ్ జ్యువెలరీ కూడా మీరు ప్రైస్ ట్యాగ్ చేస్తే నేను చెప్పేస్తాను. ఎవరికైనా నా ఐటెం నచ్చినప్పుడు ప్రైస్ ట్యాగ్ చేసినా చెప్తాను, లేదంటే కోడ్ క్యాలిక్యులేషన్ అయినా మీకు చెప్తాను. అవి చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనండి, రిమైనింగ్ ఆల్ ఐటమ్స్కి నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి.